డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్లో జరుగుతున్న రవికృష్ణ, అసలు ఏం చెప్తున్నారు? అంతసేపు డ్రోన్ ఎగురుతుంటే అసలు ఎవరు పసిగట్టలేకపోయారా? ఇప్పుడు ఆల్రెడీ డీజీపీకి సమాచారం ఇచ్చామని చెప్తున్నారు, అక్కడ గుంటూరు కలెక్టర్కి ఎస్పీ కూడా చెప్పాము, ఫిర్యాదు చేస్తామని చెప్తారు. ఎవరు రెస్పాండ్ అయ్యారు? అసలు ఎంతవరకు వచ్చింది? కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రాష్ట్రానికి వస్తున్నారు. ఇప్పుడు అసలు ఏంటి అసలు ఆ భద్రతకు సంబంధించి ఇన్ని రకాలుగా ఇన్ని రోజులుగా ఇన్ని ఇష్యూస్ అవుతున్నప్పటికీ ఎందుకు దానికి తగ్గ స్థాయిలో సెక్యూరిటీ కల్పించలేకపోతున్నారు? ప్రస్తుతం ఘటనకు సంబంధించి ఏమన్నా వస్తున్నాయా? రెస్పాన్స్ ఏమన్నా వస్తుందా పోలీసుల నుంచి? అంటే ఏదైతే ఈ డ్రోను అయితే ఎగిరినటువంటి ఘటన ఏదైతే ఉందో అది మాత్రం తీవ్ర ఆందోళన అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి జనసేనకు సంబంధించి కానీ పవన్ అభిమానులు కానీ తీవ్ర ఆందోళన వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి సరైన భద్రత కల్పిస్తున్నారా? ఈ భద్రత కల్పించడంలో పోలీసులు వైఫల్యం ఏమైనా ఉన్నదా అనే దాని మీద కూడా సర్వత్రా ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే నడుస్తూ ఉంది. మొన్నటికి మొన్న మనం చూసుకున్నట్లయితే ఈ మన్యం ప్రాంతంలోకి వెళ్ళినటువంటి సందర్భంలో అది నక్సల్స్ ఏరియా, చాలా ప్రివెంటెడ్ ఏరియా. అటువంటి చోట కూడా ఒక నకిలీ ఐపీఎస్ అధికారి అక్కడికి రావటం, అదేవిధంగా కూడా అత్యంత దగ్గరగా సమీపంలో కూడా పవన్ కళ్యాణ్కి సమీపంలో కూడా అతను కలిసి ఉండటం అనేది మాత్రం చాలా ఆందోళన కలిగిస్తుంది. అసలు హోమ్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమవుతుంది సరైనటువంటి విధి విధానాల్లో ముందుకు పోతుందా లేదా అనే దాని మీద మాత్రం ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ఈ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో అక్కడ మంగళగిరిలో ఉన్నటువంటి కార్యాలయం మీద డ్రోన్లు ఎగరటం అనేది మాత్రం కొంత ఆందోళన అయితే కలిగిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా మొట్టమొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి కొంత టార్గెట్లో ఉన్నట్టు కూడా ఎప్పటికప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి. గతంలో వైసీపీ గవర్నమెంట్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే అప్పుడు హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఇంటి దగ్గరికి కొంతమంది అగంతకులు, 4-5 అగంతకులు వచ్చి ఇంటికి వాల్ దూకారు అనేటువంటి వార్తలు కూడా ప్రచురితమయ్యాయి. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఆ రోజుల్లో అయితే మాత్రం చర్చ అయితే నడిచింది. ప్రధానంగా కూడా ఆయన్ని టార్గెట్ చేశారు, అదేవిధంగా కూడా అతని మీద ఏదో ఒకటి చేసే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి వార్తలు అయితే అప్పటికి అయితే వచ్చినాయి. తర్వాత ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో కూటమి ఉన్నటువంటి ఈ పార్టీలు ఉన్నటువంటి మూడిట్లో కూడా అత్యంత కీలకమైన నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేస్తున్నట్టు కూడా కనపడుతుందని చెప్పి కొంతమంది ఇంటెలిజెన్స్ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. అంటే బయటికి చెప్పట్లేదు కానీ అంతర్గతంగా కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్లో ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. ఇప్పటికే కొంత భద్రత పెంచినప్పటికీ కూడా పెంచినటువంటి భద్రత సక్రమంగా ఉందా లేదా అనే దాని మీద క్రాస్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒక డిప్యూటీ సీఎంకి స్థాయి వ్యక్తి డిప్యూటీ సీఎంకి ఇవ్వాల్సినటువంటి రక్షణ ఇవ్వడంలో పోలీసులు వైఫల్యం ఎంతవరకు ఉంది అనే దాని మీద చర్చించుకోవాల్సినటువంటి పునఃసమీక్షించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నట్లుగా కూడా కనపడుతూ ఉంది. ప్రధానంగా నిన్న ఈ రోజు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటనకు సంబంధించి డీజీపీకి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా కూడా గుంటూరు జిల్లా ఎస్పీకి కలెక్టర్కి కూడా తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. అంతే డ్రోన్ వచ్చినాయి, డ్రోన్ అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. జనసేన పార్టీ ఆఫీస్కి సంబంధించి 5 ఫ్లోర్స్లో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ కూడా అక్కడే ఉంటారు. అంత ఆ ప్రాంతానికి అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్రాంతం మీద డ్రోన్స్ ఎగరటం అంటే మామూలు స్థాయి వ్యక్తి కాదు, హై సెక్యూరిటీ జోన్లో ఉండాల్సినటువంటి ఏరియా అది. అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ అనేటప్పటికీ ఒక సాధారణ స్థాయి వ్యక్తి అయితే కాదు. అటువంటిది హై ప్రయారిటీ ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఏరియా మీద డ్రోన్స్ ఈ విధంగా ఎగరటం కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. వైఫల్యం ఎక్కడి నుంచి జరుగుతుంది? మొన్న కూడా అక్కడ ఏదైతే ఇక్కడ సంబంధించి ఆ ఏరియాలకి ఆ గిరిజన ఏరియాలకి వెళ్ళినటువంటి సందర్భంలో పూర్తిగా నక్సల్స్ ఏరియా, దానికి తోడు కూడా అక్కడ ఎప్పటికప్పుడు పోలీసులు అయితే మాత్రం చుట్టుపక్కల పూర్తిగా కూడా కంట్రోల్లో తీసుకొని చెక్ చేసుకున్న తర్వాత అక్కడ పంపించాల్సిన పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఒక నకిలీ ఐపీఎస్ అధికారి అత్యంత సమీపంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంకి పక్కనే తిరగటం అనేది జరిగింది. ఏదైనా జరగరాని జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటారు? ఎవరు దేన్ని ఆపగలిగినటువంటి శక్తి కానీ పరిస్థితి కానీ ఉండదు. అదేవిధంగా కూడా మొన్న బుక్ ఫెస్టివల్ విజయవాడలో జరిగినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ వచ్చిన షాప్ దగ్గర అక్కడ ఆ బుక్ షాప్స్ ఏవైతే ఉన్నాయో డిప్యూటీ సీఎం వెళ్ళినటువంటి సందర్భంలో కూడా ఏర్పడింది. దీన్ని బట్టి చూస్తుంటే ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుందేమో అన్నటువంటి భయం అయితే మాత్రం
సర్వత్రా ముఖ్యంగా కూడా జనసేనకి సంబంధించినటువంటి నాయకులలో కానివ్వండి, ఆయనకు సంబంధించిన అభిమానుల్లో కానీ వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే కనపడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్కి ఇవ్వాల్సిన భద్రత ఇవ్వడంలో హోంశాఖ విఫలమవుతుందా ఏమిటి విఫలమైందా అనే దాని మీద కూడా చర్చించుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం నాయకులు చర్చించుకుంటున్నారు. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి అది ఇక్కడ ఏదైతే ఈ పార్టీ కార్యాలయానికి సంబంధించి ప్రధానంగా పార్టీ కార్యాలయానికి సంబంధించి పార్టీ కార్యాలయం అనేటప్పటికీ చాలా దానికి సంబంధించి ప్రధానంగా కూడా హై జోన్ అయినటువంటి పరిస్థితుల్లో అక్కడ కూడా డ్రోన్ ఎగరవేయటం, ఒక సామాన్యుడి ఇంటి మీద డ్రోన్ ఎగరేసినట్టు డిప్యూటీ సీఎం ఉండేటువంటి ఏరియాలని అతను ఒక పార్టీ కేంద్ర కార్యాలయం మీద డ్రోన్ ఎగరేయటం అనేది మాత్రం సర్వత్రా కూడా ఇది ఎంత వైఫల్యంలో ఎవరు భాగస్వాములు అయ్యారు ఏమిటి అనే దాని మీద పూర్తిగా కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా డ్రోన్ ఎగరటం అనేది మాత్రం జనసేన నాయకుల్లో కానివ్వండి, పూర్తిగా అదేవిధంగా పవన్ అభిమానుల్లో కూడా ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.